అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం భూకంపాలతో వణికిపోతుంది. శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో గడిచిన 24 గంటల్లో ప్రకృతి ప్రకోపించింది. ఒక్కసారి కాదు, రెండు సార్లు కాదు, ఏకంగా 30కి పైగా భూ ప్రకంపనలు సంభవించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా సాన్ రామోన్ కేంద్ర బిందువుగా భూకంపాల సమూహం వణికిస్తోంది. మంగళవారం తెల్లవారుజాము నుంచే భూ ప్రకంపనలు మొదలయ్యాయి. రిక్టర్ స్కేల్పై అత్యధికంగా 4.2 తీవ్రతతో వచ్చిన భూకంపం ఒక్కసారిగా నగరాన్ని ఉలిక్కి పడేలా చేసింది. దీనికి ముందు ఆ తర్వాత వరుసగా చిన్నపాటి ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. 90 నిమిషాల వ్యవధిలో 33 సార్లు భూమి కంపించిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. శాన్ రామోన్ సిటీకి ఆగ్నేయంగా 3 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. తీవ్రత 4.2గా నమోదైంది. శాన్ ఫ్రాన్సిస్కో, ఓక్లాండ్, రిచ్మండ్ వరకు ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఇక ఈ కారణంగా రైల్వే సేవలకు అంతరాయం ఏర్పడింది. భద్రతా తనిఖీల కోసం అధికారులు రైళ్లు నిలిపివేశారు. ఈ వరుస ప్రకంపనలకు శాస్త్రవేత్తలు భూకంపాల సమూహంగా పిలుస్తున్నారు. భూగర్భంలోని పలకల కదలికల వల్ల ఇలా ఒకే ప్రాంతంలో తక్కువ సమయంలో ఎక్కువ భూకంపాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. 1970 తర్వాత ఈ స్థాయిలో ప్రకంపనలు రావడం ఇది 10వసారి అని భూకంప శాస్త్రవేత్త లూసీ జోన్స్ పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు అని అధికారులు ప్రకటించినప్పటికీ స్థానికులు మాత్రం ఆందోళన వీడడం లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు. అప్రమత్తంగా ఉండాలి అని కౌంటీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రం భూకంపాలతో వణికిపోతోంది. శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో గడిచిన 24 గంటల్లో ప్రకృతి ప్రకోపించింది. ఒక్కసారి కాదు, రెండు సార్లు కాదు, ఏకంగా 30కి పైగా భూ ప్రకంపనలు సంభవించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా శాన్ రామోన్ కేంద్ర బిందువుగా భూకంపాల సమూహం వణికిస్తోంది. మంగళవారం తెల్లవారుజాము నుంచే ఈ భూ ప్రకంపనలు మొదలయ్యాయి. రిక్టర్ స్కేల్పై అత్యధికంగా 4.2 తీవ్రతతో వచ్చిన భూకంపం ఒక్కసారిగా నగరాన్ని ఉలిక్కి పడేలా చేసింది. దీనికి ముందు ఆ తర్వాత వరుసగా చిన్నపాటి ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. 90 నిమిషాల వ్యవధిలోనే 33 సార్లు భూమి కంపించింది అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. శాన్ రామోన్ సిటీకి ఆగ్నేయంగా 3 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. తీవ్రత 4.2గా నమోదైంది. శాన్ ఫ్రాన్సిస్కో, ఓక్లాండ్, రిచ్మండ్ వరకు ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఇక ఈ కారణంగా రైల్వే సేవలకు కూడా అంతరాయం ఏర్పడింది. భద్రతా తనిఖీల కోసం అధికారులు రైళ్లు నిలిపివేశారు. ఈ వరుస ప్రకంపనలకు శాస్త్రవేత్తలు భూకంపాల సమూహంగా పిలుస్తూ ఉన్నారు. భూగర్భంలోని పలకల కదలికల వల్ల ఇలా ఒకే ప్రాంతంలో తక్కువ సమయంలో ఎక్కువ భూకంపాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.